తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం కాంట్రాక్టర్లకు తలనొప్పిగా మారింది. అధికారంలో ఉన్న పార్టీని అందులో పెద్దసార్ల దగ్గర నుంచి పని డబ్బులకు కొదవేలేదని భావించిన కాంట్రాక్టర్లకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తున్నారు అధికారులు. చేసిన పనికి బెత్తమివ్వండి మహాప్రభు అని చెప్పులు అరికేలా తిరగాల్సి వచ్చిన పరిస్థితి అక్కడ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి పథకం పేద విద్యార్థుల పాలిట వరంలా మారిందో తెలియదు గాని కాంట్రాక్టర్లకు మాత్రం గుదిబండిలా మారింది. దీనికి జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తిమ్మంపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ కు అదనపు భవనాలను నిర్మించేందుకు కత్తుల గట్టుమల్లు, కత్తుల రాజు, యారా కొమురెల్లి అనే ముగ్గురు కాంట్రాక్టర్లు ఒప్పందం కుదిర్చారు. అయితే వాటికి సంబంధించిన బిల్లులు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. మన ఊరు మనబడి పథకంలో భాగంగా గత నవంబర్లో టెండర్లకు పిలిచారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో తిమ్మంపేట, స్టేషన్ గన్పూర్, శివునిపల్లి, తమ్మడపల్లి, హిమ్మత్ నగర్, ఇప్పగూడెం గ్రామాలలోని 6 స్కూళ్లకు టెండర్లు పాడారు. ఇక ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం 80 నుంచి 90% పనులు పూర్తి చేశారు. తీరా వాటికి సంబంధించిన డబ్బులను అడిగేసరికి అధికారులు స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన పని డబ్బులు అడిగినా అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇక ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ను కలవడానికి వెళ్లినా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, ఒకవేళ ఇచ్చినా ఉదయం నుంచి రాత్రి వరకు కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టుకొని చివరికి అవమానించి బయటకు గెంటేస్తున్నారని కాంట్రాక్టర్లు కన్నీరు పెట్టుకుంటున్నారు. తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఒక దండం. గత డిసెంబర్లో మేము మన ఊరు మనబడి టెండర్లో పాల్గొన్నాము, అగ్రిమెంట్ చేసుకున్నాము. అగ్రిమెంటుకు ఒక అనువాన్య కారణాల వల్ల ఒక 2 నెలలు లేట్ అయింది. లేట్ అయినాక అధికారులు మీరు వర్క్ చేస్తారా చేయరా, లేకపోతే కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేస్తాము అని మమ్మల్ని ఇబ్బంది పెట్టి వారికి నోటీసులు పంపించారు. నోటీసులు పంపించినాక మేము వర్క్ స్టార్ట్ చేసినాం. అది తొందరలో బిల్లు ఇస్తాం, మీరు వర్క్ స్టార్ట్ చేయండి అని కలెక్టర్ కూడా మమ్మల్ని మీటింగ్ పెట్టి మాకు సలహా ఇచ్చారు. ఇచ్చినాక తొందర వర్క్ స్టార్ట్ చేసినాక ఒక 2 నెలలు 4 నెలల వర్క్లు క్లోజ్ చేసినాం. మొత్తం వర్క్లు క్లోజ్ చేసి ఫైనల్ బిల్ చేసుకున్నాం, ఆన్లైన్ చేసుకున్నాక ఇక బిల్లు కొరకు తిరుగుతా అంటే కలెక్టర్ ఆఫీస్ తిరుగుతా అంటే ఏ స్పందన లేదు. మాకు తెలియదు, గవర్నమెంట్ని అడుగుపోరు అన్నారు. గవర్నమెంట్ ఎవరు అంటే మన మాజీ కలెక్టర్ దేవసేన మేడం అన్నారు. దేవసేన కలెక్టర్ దగ్గరికి పోతే ఒక 2-3 సార్లు పోయినాం, రెస్పాన్స్ లేదు, దొరకకుంటే మళ్ళీ రిటర్న్ తిరిగినాం. ఇట్లా ఒక 10 సార్లు పోయినాం. ఒక్కసారి లేట్ గా 11 గంటలకు పోతే మరోసారి అక్కడ ఉన్న అటెండర్లు కానీ అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రాత్రి 6 గంటల వరకు వస్తుంది, మీరు 2 గంటల ఆ రోజు దాకా కూర్చున్నాం. 6 గంటలకు వచ్చినాక మాకు అపార్ట్మెంట్ రాత్రి 11 గంటలకు అపార్ట్మెంట్ ఇచ్చినాక లోపలికి పోయినాక ఎవరు ఏంటంటే మేము కాంట్రాక్ట్ మేడం మన ఊరు మనబడి పనులు చేసాం, ఇట్లా మాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి, మాకు బిల్లులు రావాలి మేడం, పండుగలు వస్తున్నాయి, మమ్మల్ని మేస్త్రీలు అందరు ఇబ్బంది పెడుతున్నాయంటే మీరు బిల్లు అంటే గెట్ అవుట్ అని ఎల్లగొట్టింది. గెట్ అవుట్ అనుకుంటూ అటెండర్ వీళ్ళ నెట్టే అవుతా నెట్టే అని అన్నది. విన్నాక అప్పటికి ఈడ్చుకుంటూ వచ్చినాం. ఇంకా 4 రోజులు చూసినాం. ఇప్పటి వరకు కూడా బిల్లులు ఏం రాలే కానీ మీకు ప్రెస్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఎన్నో ఆశలతో కాంట్రాక్టు ఒప్పుకున్నామని ఆ పనులు చేయడం కోసం తమ భార్యల మెడలో పుస్తల తాడులు సైతం మమ్మి పనులకు ఖర్చు పెట్టామన్నారు. కనీసం పండుగ రోజైనా బిల్లులు వస్తాయని ఎదురు చూసినా తమ ఆశలు ఆవిరయ్యాయని కన్నీరు పెట్టుకున్నారు. తమ వద్ద పనిచేసి లేబర్, తాపి మేస్త్రీలు ఇంటి వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. వారి బాధలు తట్టుకోలేక ఇంట్లకి తాళాలు వేసి పంట పొలాల దగ్గర ఉండాల్సి వస్తుందని కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన బిల్లులను తక్షణమే ఇవ్వాలని కోరుకుంటున్నారు. లోకల్ లీడర్లు కూడా మేము నిన్న తాళం వేయడం జరిగింది. ఇట్లానే వస్తారో ఎవరైనా వస్తే రెస్పాన్స్ ఎవరైనా పేపర్లో ఉడుకొస్తారో ఎవరైతే అనే తాళాలేసి ఇక్కడ లోకల్ లీడర్లు పోలీస్ కేసు పెట్టులు బెదిరించడం జరుగుతుంది. మేము పనులు చేసి వివిధ కారణాలతోటి జేసీ పోలు మేస్త్రీలు కానీ వీళ్ళందరూ కానీ పైసలకు వస్తే ఇంటి మీదకి వస్తారంటే పండుగ కూడా తాళాలేసి బయలకాడ పండుకున్న రోజులు మొన్న దసరా పండుగకు మేము కూడా మా భార్యల మీద బతుకమ్మ ఆడటానికి సొమ్ము లేకుండా పుస్తల తాళ్ళ కాంచెలు బంగారం పెట్టినాం. మా భార్యలు కూడా బతుకమ్మ ఆడే పరిస్థితి వచ్చింది. అందుకొరకు ఇట్లానైతే మీ ప్రెస్కు మేము ఇట్లానే వస్తారో అని మేము రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది.